హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి ఆల్ట్రా మిక్సర్ గ్రైండరు, ఉషా వాళ్ళ బ్రాండు. ఇది జార్కు బుష్ కప్లరు షాఫ్ట్ అనేది పోవడం జరిగింది. 2 జార్సు, ఈ స్మాల్ జారు, మీడియం జారు. మనకు వీటికి బుష్లు ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే అర్థమైపోద్ది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి స్మాల్ జారు. మనం ఫస్ట్ వచ్చేసి ఈ కప్లర్ అనేది తీయడం జరిగింది. కప్లర్ అనేది పీవీసీ కప్లర్ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా డ్యామేజ్గా అయిపోయింది. మనకు మిక్సీకి కరెక్ట్ లాక్ చేయకపోయినా జార్ కప్లర్లు పోవడం జరుగుతుంది. బుష్ ప్లే చాలా ఉంది. ఈ స్క్రూలు 4 ఓపెన్ చేస్తే మనకు బుష్ ప్లేట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ 4 అనేది మనం ముందుగానే వేపేసాము. ఈ 4 ఇక్కడ ఫిట్టింగ్ ఉంటాయి. మన కిందికి పీవీసీ బేస్ వైట్ ఉంది కదా, ఇది అటు ఇటు షేక్ చేస్తే బుష్ ప్లేట్ అనేది మనకు బయటకు రావడం జరుగుతుంది. ఈ స్టీల్ బౌల్ అనేది మనం ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ పీవీసీ రబ్బర్ ఉంది కదా, బుష్ మీద రావడం జరుగుతుంది. వాటర్ లీకేజ్ కాకుండా ఈ బుష్ ప్లేట్ అనేది మనం బయటకి తీసేసి ఈ పీవీసీ బేస్ ఉంది కదా వైట్ది, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. బుష్ ప్లేట్ అనేది ఒకసారి మనం ఈ విధంగా చూసేసుకొని మనకు షాఫ్ట్ కూడా కంప్లీట్గా చూడండి రెస్ట్ వచ్చింది. హోల్స్ అనేది షాఫ్ట్కి ఉండడం జరిగింది. మనం ఒకసారి బుష్లో షాఫ్ట్ అనేది పెట్టి చూస్తే గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. ఈ గ్యాప్ అనేది ఎలా ఉంటే వాటర్ అనేది లీక్ అయిపోయి మిక్సీ లోపల పోయి మిక్సీ బుష్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. మిక్సర్ గ్రైండర్ మన పాత షాఫ్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త షాఫ్ట్ అనేది ఇదా ఉంటుంది. చూడండి, స్మూత్ ఉండడం వల్ల బుష్ కూడా లైఫ్ ఉంటుంది. కంపల్సరీ షాఫ్ట్ డ్యామేజ్ ఉన్నప్పుడు పాత షాఫ్ట్ అనేది తీసేసి కొత్త షాఫ్ట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ ప్లేట్ అనేది కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే మనకు షాఫ్ట్ అనేది కట్ అయిపోయి బ్లేడ్ కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. షాఫ్ట్ తిరుగుతే కానీ బ్లేడ్ అనేది మూమెంట్ అనేది ఏమాత్రం ఉండదు. ప్లే లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా మనం. బుష్కును బ్లేడ్కి అనేది షాఫ్ట్కును బ్లేడ్కి అనేది గ్యాప్ లేకుండా స్క్రూ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. ఏమాత్రం గ్యాప్ ఉన్న షాఫ్ట్ పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్త బుష్ షాఫ్ట్ అనేది మనం ఒకసారి పెట్టి చూసుకుందాం ఏ విధంగా ఉంది. చూడండి, కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఏమాత్రం అనేది గ్యాప్ లేదు. మనం కొత్త బుష్ షాఫ్ట్ వేయడం వల్ల బుష్ వేసినప్పుడు షాఫ్ట్ చేంజ్ చేయడం వల్ల బుష్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. పాత షాఫ్ట్ వేస్తే ఆ హోల్స్ ఉండడం వల్ల మళ్ళీ తొందర బుష్ పోయే అవకాశం ఉంటుంది. ఆ బుష్ వచ్చేసి మనం సపోర్ట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. బుష్ ప్లేటు స్టాండ్ మీద పెట్టేసుకొని పాత బుష్ అనేది తీసేసుకోవాలి. పాత బుష్ తీసుకునేటప్పుడు స్టాండ్ మీద కరెక్ట్ ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే బుష్ అనేది కరెక్ట్ ఫిక్స్ కాక డ్యామేజ్ మన బుష్ ప్లేట్ ఉంది కదా అల్యూమినియం, ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, కంప్లీట్గా వచ్చేసింది బుష్ అనేది. ఇది వచ్చేసి కొత్త బుష్ సేమ్ సైజ్ ఉందా లేదా అనేది చూసుకొని మనం ఆ బుష్ ప్లేట్లో మళ్ళీ యాజ్టీస్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం కొత్త బుష్ మళ్ళీ దింపుకునేటప్పుడు కింద స్టాండ్లో సైడ్కి ఒకసారి డ్యామేజ్ అయ్యి బుష్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఆ ఎర్జీలు కరెక్ట్ ఫిక్స్ అయినా లేదనేది కొత్త బుష్ వేసుకునేటప్పుడు చూసుకోవాలి. మనం కొత్త బుష్ వేసుకున్నప్పుడు హైట్ కింద పైన ఏ విధంగా ఎంత హైట్ వచ్చింది అనేది చూసుకోవాలి. పైన ఈ రబ్బర్ కూడా గ్యాప్ సెట్ అవుతుందా లేదనేది చూసుకోవాలి. చూసుకొని చూడండి ఇలా చూసేసుకోవాలి. ఒకవేళ సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి షాఫ్ట్ పెట్టి చూసుకోవాలి ఫ్రీ ఉందా లేదని. చూడండి, కరెక్ట్ సెట్ అయిపోయింది షాఫ్ట్. మళ్ళీ పీవీసీ బేస్ అని తీసుకొని ఇక్కడ కటింగ్ ఆప్షన్ ఉంటుంది 2 సైడ్ల బేస్కు. బుష్ యొక్క ప్లేట్కి కూడా కటింగ్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ అదే విధంగా దాన్ని అదే కటింగ్లో వచ్చేటట్టు మనం బుష్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, కింద పైన 2 కటింగ్ ఆప్షన్ వచ్చినాయి కదా. పైన వచ్చేసి రబ్బర్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇది పెట్టకపోతే బుష్ పైన వాటర్ అనేది సైడ్ నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేసుకొని పైన స్టీలు జార్ సెట్ అనేది మనం పైనుంచి స్క్రూలు ప్రెస్సింగ్ చేసి ఫుల్ టైట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటే మెయిన్గా మనకేంది అంటే మిక్సీ జార్ యొక్క బుష్లు పోయినప్పుడు మాత్రమే ఎక్కువ వాటర్ అనేది లీక్ అయిపోయి మిక్సీ లోపలికి వాటర్ అనేది పోయి మిక్సీలో ప్రాబ్లం రావడం జరుగుతుంది ఎక్కువ శాతం. మనం జార్స్ అనేది మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే మిక్సీ యొక్క లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. 4 స్క్రూలు అనేది మనం పీవీసీ ప్లేటును బుష్ ప్లేట్ అనేది పెట్టేసుకొని పైన స్టీల్ ప్లేట్ జారు ఫిక్స్ చేసేసుకొని మనం ఫుల్ టైట్ అనేది వేసేసుకోవాలి. ఏమాత్రం గ్యాప్ లేకుండా మనకు హైట్ ఏ విధంగా బుష్ అనేది వచ్చిందని చూసుకోవాలి. నెక్స్ట్ మనకు పీవీసీ కప్లర్ సెట్ ఉంది కదా, ఇది
పానాసోనిక్ దీనికి ఈ విధంగా రావడం జరుగుతుంది. పానాసోనిక్ మిక్సీలకు కూడా ఇదే రబ్బర్ క్లాత్ రావడం జరుగుతుంది. షాఫ్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి జార్ లోపల పెట్టేసుకొని చూసుకోవాలి. మనం చూసుకొని వాచరు మందం ప్లే ఉంటట్టు కప్లర్ అనేది ఫిట్ చేసుకోవాలి. మరీ టైట్ ఉంటే బుష్ తొందర పోయే అవకాశం ఉంటుంది. చూడండి, కప్లర్ అనేది ఫిట్ చేసుకోవాలి, ఫుల్ టైట్ వేసేసుకోవాలి. చూడండి, వీలైనంత వరకు షాఫ్ట్ ఫ్రీగా తిరిగేటట్టు చూసుకోవాలి. బ్లేడ్ అనేది మరీ హార్డ్గా తిరిగితే మనం మిక్సీ పెట్టినప్పుడు బుష్ అనేది హీట్ అయిపోయి మళ్ళీ తొందర పోయే అవకాశం ఉంటుంది. చిన్న జారు కంప్లీట్గా అయిపోయింది. ఇది వచ్చేసి బిగ్ జారు. దీనికి కూడా చూడండి కప్లర్ అనేది డ్యామేజ్ కావడం జరిగింది. ఈ విధంగా రానప్పుడు పెద్దది మంకీ పానర్ తీసుకొని రేంజ్ తీసుకొని దాంతో తీస్తే కప్లర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. జార్స్ అనేది మిక్సీకి లాక్ చేయనప్పుడు ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. చూడండి, బుష్ అనేది కంప్లీట్గా ఓవర్గా పోయింది. ప్లే అనేది చాలా ఓవర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన షాఫ్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే షాఫ్ట్ కూడా సేమ్ షాఫ్ట్ అనేది హోల్స్ పడడం డ్యామేజ్ కావడం జరిగింది. పాత షాఫ్ట్ తీసేయాలి. ఈ జార్ కూడా కొంచెం బుష్ ప్లేట్ అనేది పెద్దగా రావడం జరిగింది. మనకు చిన్న జార్కి వచ్చేసి చిన్నగా రావడం జరిగింది. దీనికి 4 స్క్రూలు ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసి సేమ్ అదే మనం చిన్న జారు ఏ విధంగా ఓపెన్ చేసామో ఈ పెద్ద జారు కూడా అదే విధంగా ఓపెన్ చేసి ఈ బుష్ ప్లేట్ అనేది తీసేసుకోవాలి బయటికి. ఈ కప్లర్స్ మన పీవీసీ బేస్లు ఓపెన్ చేస్తేనే మనకు వీటికి బుష్లు వేసే అవకాశం ఉంటుంది. చూడండి, దీనికి కూడా రబ్బర్ వేయడం జరిగింది వాటర్ లీకేజ్ కాకుండా. దీనికి వచ్చేసి ఒక సైడ్ మాత్రమే కటింగ్ వేయడం జరిగింది. ఈ లాకింగ్ పీవీసీకును బుష్ ప్లేట్కు ఈ విధంగా, మళ్ళీ అదే విధంగా లాక్ అయ్యేట్టు చూసుకోవాలి. ఈ రబ్బర్ సెట్ ఈ స్టీల్కు కరెక్ట్గా ఈ మధ్యలో వచ్చేటట్టు ఫిక్స్ అయి ఉంటుంది. అది పెట్టకపోతే వాటర్ అనేది లీక్ అయిపోద్ది. పాత బుష్ మనం బుష్ ప్లేట్ స్టాండ్ మీద పెట్టేసుకొని పాత బుష్ అనేది తీసేసుకోవాలి. బుష్లు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఏంటంటే ఒక్కోసారి బుష్ యొక్క ప్లేట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, పాత బుష్ షాఫ్ట్ పెడితే మనకు బుష్ అనేది చాలా ప్లే ఉండడం జరిగింది. మంచి కొత్త షాఫ్ట్. దీనికి కూడా బుష్ వేసినప్పుడు షాఫ్ట్ అనేది కంపల్సరీ మార్చుకుంటే బుష్ యొక్క లైఫ్ అనేది పెరగడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా పాత షాఫ్ట్ అని తీసేసి బ్లేడ్కు కొత్త షాఫ్ట్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే కానీ గిన్నెలు ఒకసారి కడిగినాక మళ్ళీ ఒకసారి మిక్సీకి పెట్టి ఆన్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ తేమ అనేది డ్రై అయిపోయి నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకు జార్స్ కరెక్ట్ వర్క్ చేయడం జరుగుతుంది. షాఫ్ట్లు సేమ్ సైజ్ ఉంటట్టు చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే కప్లర్లు అనేది లాక్ కావు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. గిన్నెలు సేమ్ షాఫ్ట్ కింద షాఫ్ట్ పైన వాచర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. కటింగ్ది ప్లే ఉండకుండా బ్లేడ్కు చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఈ షాఫ్ట్కును బ్లేడ్కు గ్యాప్ అనేది రాకుండా ఫుల్ టైట్ అనేది నట్టేసుకోవాలి. లేకపోతే గ్యాప్ వస్తే షాఫ్ట్ తొందర మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. చూడండి, కరెక్ట్గా సైడ్ షాఫ్ట్ అనేది సైజ్ ఉండడం జరిగింది. మనం పాత బుష్ అనేది తీసాం కదా, ఇది వచ్చేసి కొత్త బుష్ కూడా మళ్ళీ అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మీడియం జార్కు ఈ విధంగా ఫిక్స్ చేసుకొని పైన రబ్బర్ అనేది పెట్టేసుకోవాలి. ఇది పెట్టకపోతే వాటర్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. బుష్ ప్లేట్ను పీవీసీ బేస్ సెట్ అనేది తీసుకొని బుష్ ప్లేట్ అలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని మనం మళ్ళీ యాజ్గా మన జారు ఏ విధంగా ఓపెన్ చేసుకున్నామో అదే విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. స్క్రూస్ అన్ని ఫుల్ టైట్ అన్ని చేసుకొని వాటర్ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసేసుకొని మనం చూడండి షాఫ్ట్ కూడా ఒక వాచర్ వేసుకొని సేమ్ అదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని షాఫ్ట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. కింద కూడా ఒక వాచర్ వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. పాత కప్లర్ అనేది తీసేసి కొత్త కప్లర్ అనేది మనం ఎక్కించుకోవాలి. కప్లర్ అనేది న్యాప్ అనేది ఎక్కించుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్ సెట్ అయిపోద్ది. జార్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి బ్లేడ్ అనేది. చూడండి, 2 జార్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది పెట్టండి. ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది.